వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవాలి. ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్. పాలమూరులో మున్సిపల్ అధికారుల హైడ్రా తరహా కూల్చివేతలు. మద్యం మత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పేకాట రాయుళ్లు 13 మంది అరెస్ట్. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ్ళ యాదయ్యపై కోడిగుడ్లు టమాటాలతో కాంగ్రెస్ సీనియర్ నాయకుల దాడి. ఇక వివరాల్లోకి వెళ్తే, పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ అధ్యక్ష కార్యదర్శులతో ఎస్ఐ సాయి ప్రసన్న కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు శాంతి వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. మండపాలకు పోలీసులు ఇతర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డీజేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పెట్టాం. డీజే వాళ్ళని కూడా వినిపించి బైండ్ ఓవర్ చేస్తాం. డిపోర్టేషన్ ఇంకోటి ఖచ్చితంగా డెకరేషన్ అనేది చేస్తాం కదా. వినాయకుల బయట లోపల కన్సర్న్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నేను విగ్రహం ఉన్న చోట డెకరేషన్ చేసిన పక్కన ఓటు ఫైర్ యాక్సిడెంట్ మళ్ళీ పర్మిషన్ కూడా తీసుకోవాలి. మండపాలు అనేవి వేసినప్పుడు కొంచెం స్ట్రాంగ్ అనేది చూసుకోవాలి. విగ్రహాలు క్యాపిటీ పోయగలుగుతారా లేదా, 10-15 మంది వేస్తే కూడా ఆ లైటింగ్ మొత్తం తీసుకోవచ్చు. లైటింగ్ కరెక్ట్ ఉండాలి. అర్థమైందా? ప్రతి వినాయకుడి దగ్గర ఖచ్చితంగా ఎవరో ఒకరు 24/7 ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చూసినాం, ఇంతకుముందు వరంగల్ వేసినప్పుడు లడ్డు ఎత్తుకోపోయింది. నిజమే, చూస్తారు. లడ్డు ఎత్తుకోపోయిన విషయంలో గొడవలైనాయి. అక్కడ అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా 24/7 ఎవరో ఒకరు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాళ్ళు మాత్రం అక్కడ ఉండదు. అర్ధరాత్రులు తాగి 5-6 రోజులు కూర్చొని క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ కూర్చున్నారు మాత్రం ఊరుకులు షార్ప్ 10 o'clock మొత్తం క్లోజ్ చేస్తారు. ఇచ్చే మండపాలు కూడా ముందు వచ్చి అందరికీ ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోర్టల్ ఉంటుంది. పోర్టల్ కూడా ఒక 4-5 డేస్లో అన్ని వాట్సాప్ గ్రూప్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడతాం. ప్రతి ఒక్కరు అందరూ అప్లై చేసుకోవాలి. ఓకేనా? రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటడం కొరకు ముందస్తు కార్యాచరణ ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ దంతలపల్లి మండలం రేపోని గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు ఉండగాని భరత్ అధ్యక్షతన నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం కోసం గ్రామంలో బీజేపీ పార్టీని అభివృద్ధి చేసే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మరపు వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ మాజీ సీనియర్ నాయకులు, మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ మోహన్ చందర్ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఎలమంచిలి వెంకటేశ్వర పాల్గొనగా జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున బీజేపీలో చేరడం కోసమని ప్రజలు మమ్మల్ని సంప్రదిస్తున్నారని అన్నారు. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో దాదాపు అన్ని స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఎస్పెషల్లీ దంతాలపల్లిలో మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇదే ఊపు మిగిలిన జిల్లా మొత్తం సభ్యత నమోదుతో పాటు అలాగే జాయినింగ్స్ మీద కూడా చాలా తీవ్రంగా దృష్టి పెట్టాం. ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బీజేపీ గెలుపును ఆపగలిగే వాళ్ళు ఎవరూ లేరు. ఆల్రెడీ కాంగ్రెస్ మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. 50% మనుషులకు కూడా 50% రైతులకు కూడా రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ చేశామని చెప్పి సంకల్పించుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ ఉంది హైడ్రామానో అనేది మొత్తం కూల్చేదాకా కూడా మనం చెప్పలేము. చాలామంది జనాలు అనుకుంటున్నారు అది 10% 5% అట్లా కూల్చేసి మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారని చెప్పి అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు తెలియదు. హైదరాబాద్ మొత్తం ఎలాగా క్లీన్ చేస్తున్నారో అలాగే మండలాల వారీగా, జిల్లాల వారీగా కొన్ని వేల లక్షల ఎకరాలు కబ్జాలైనవి. కాంగ్రెస్ అలాగే
గత టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో లక్షలాది ఎకరాలు అలాగే ప్రైవేటు భూములు కూడా కబ్జా చేశారు. వాటన్నిటిని విడిపించాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఈ హైడ్రాని కానీ లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు ఆపితే కనుక పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళా ఆర్థిక అభివృద్ధికి చేతుగా స్థానిక 4వ వార్డుకి చెందిన వరలక్ష్మికి వచ్చిన సూపర్ మార్కెట్ను పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ అరుణ మరియు మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ మరియు మహిళలతో కలిసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామారావు. ఆయన మాట్లాడుతూ స్థానికంగా లభ్యమయ్యే వనరులు వస్తువుల ఆధారంగా ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ రూపొందించి రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు బ్యాంక్ రుణాలు అందిస్తామని ఎమ్మెల్యే విజయరామారావు పేర్కొన్నారు. సార్ ఒకసారి ఇది బ్యాంక్ సార్ ఏమేమి చెప్తున్నా ఎస్ఎస్జి ప్రోడక్ట్స్ కూడా ఏమన్నా కూడా అవి కూడా ఏదైనా తయారు చేస్తే మంచిగా ఇఫ్ ఎనీథింగ్ ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి చూడండి, లేడీస్ ని పెట్టడానికి చూడండి షాప్ లో కూడా. ఇక్కడనే ఉండాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామంలో మధ్యమత్తులో ఒక వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి నానా హంగామా చేశాడు. తాడూరు గ్రామానికి చెందిన కుమ్రవెల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం రోజున మధ్యాహ్న సమయంలో అతిగా మద్యం సేవించి జాతీయ జెండాను సెల్ ఫోన్ టవర్ పైన ఎగురవేయాలనే ఉద్దేశంతో సెల్ టవర్ ఎక్కి జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలాపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకున్న వ్యక్తిని కిందకు దించే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా సుమారు గంటన్నర పాటు సెల్ ఫోన్ టవర్ పై నానా హంగామా చేశారు. చివరికి కిందకి దిగడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సరే సరే అక్కడ గాడికి మా సైకిల్ మూడు సైకిల్ జెండా జెండా మస్తు జెండా వందే మాతరం నా బాగా నా డబుల్ బెడ్రూమ్ ఖాళీ చేసి నా పైసలు డబుల్ మీదికి ఎందుకు ఎక్కినావు? నా భారతదేశం నా మాతృభూమి, భారతీయులు అందరూ నా సహోదరులు, అందరికి అందరు సహోదరులు అంటే పోలీసులు నన్ను ఒక నేను తాగుతా, కానీ మందు బంద్ చేస్తే నేను తాగుతా, మందు బంద్ చేస్తే నేను తాగుతా. మరి మందు బంద్ చేసినప్పుడు నేను మంచిగా ఇంటికి వెళ్ళవాడు. నువ్వు ఎందుకు ఎక్కినావు మీదికి? నా జెండా ఎత్తడానికి. ఇంకొకటి సార్, నాకు అప్పులు ఉన్నాయి, 5 లక్షల అప్పులు ఉన్నాయి. ఎవరు లేవాలి? నేను అమ్ముకుంటా అంటే మా అన్నవాడు 300 బిల్డింగ్ మిలిటరీ క్యాంప్ కానీ ఉన్నది, డబల్ బెడ్ రాజ్య సర్పంచ్ సాబు తెలుసు అన్నీ.
అది వెనకేసి కానీ తర్వాత ముచ్చట నాకు దయచేసి రేవంత్ రెడ్డి సారు నువ్వు కేసీఆర్ అవి ఇవి అన్నావు కదా, కేసీఆర్ ఇంకా నాకైతే మంచోడు మాకైతే కేసీఆర్. జనగామ జిల్లాకు చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా, డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్లు శాల్వాల్ కప్పి పూల మొక్కలతో సాధారణంగా ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత జిల్లా అభివృద్ధి సంక్షేమంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ గవర్నర్కి వివరిస్తూ తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 2016లో జనగామ జిల్లా ఏర్పడిందని అన్నారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 281 గ్రామ పంచాయతీలు ఉన్నాయని అన్నారు. 2011 సెన్సస్ ప్రకారం జిల్లాలో మొత్తం 5,34,998 జనాభా కలిగి ఉందన్నారు. పాలకుర్తి సోమేశ్వర స్వామి ఆలయం, చింతలగూడ నరసింహస్వామి ఆలయం, బబ్బెరపోతన ఇలా ఎన్నో చారిత్రక కట్టడాలకు జిల్లా నిలయంగా మారిందన్నారు. అలాగే పెంబర్తి హస్తకళలు జిల్లాకే తలమానికమని, పెంబర్తి గ్రామం 2023లో ఉత్తమ టూరిజం గ్రామంగా యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని మహిళా శక్తి పథకం, స్వయం సహాయక సంఘాలకు చెందిన పలు అంశాలపై కలెక్టర్ వివరించారు. They are preparing snacks and they are exporting snacks to other countries. Yes, sir. And we have Korea, Pinipur, There are a lot of Telugu people abroad, right? yes, sir. In Gujarat also I have met a lady who had a 5-story building and Exactly. she was exporting kakras and thepla and Yes, sir. Yes. Gujarati food all over the world. The turnover from the turnover of that particular group, which is located in Annakonda, the turnover is around 25 crores per annum. You should highlight this growth within the yes. You should highlight that. This is a question of brand. They are only saying about branding. On branded Export of snack products. For all functions, they order the SSG groups for material. Linkage अच्छा हो गया. Yeah, अच्छा linkage हो गया. Marketing linkage is good. Earlier they used to go to sweet shops. Now they are not going to sweet shops. In the SSG. They are getting fresh material. SSG problem was only marketing. Yes. That can be overcome with SSG. Now they are doing this. So every district has a SAMMAP basis. So most of our district offices and mandal offices, we are trying to ensure severely acute malnutrition and moderate to acute malnutrition. Those cases we are focusing right now. We want to make up smart also. So that is the focus of our ICDS. Next, apart from this welfare department also gives classes. Now we are focusing on upgradation of Anganwadi centers. So recently the government has given new toilets sanction, drinking water and also painting was under Beti Bachao Beti Padhao scheme. So now we are slowly strengthening our Anganwadi centers. So apart from this child welfare protection unit, also is one of the part of this district welfare. So we are also ensuring that child marriages are avoided. So we have prevented around 72 child marriages and cases also registered. We are rescuing most of the adolescent labor and POSCO cases also. We are doing adequate compensation, timely compensation, and also sending the government proposals. So these are the few steps on the child protection unit, sir. So we have rescued almost 1,000 children. We have 175 repatriated to other states, to other children, migrant children, if they are having issues or in the last 3 years. So senior citizens and translators also, we are giving some aid and appliances. So the last few years, we are expecting more funds from the government of India in terms of appliances and aids. So we are in the stage of assisting them, sir. And marriage facilities also, eligible PWD person marriage and other PWD, there is 1 lakh also is given by the government as an incentive to promote their livelihoods. So as hostels, these are the different category of hostels. SC, ST, BC and minority hostels in the district. So almost total 3,835 students only permitted to these 3-4 types of section of students are Less area under cultivation and production was also very less. Now we can proudly say, thanks to Devadaram irrigation scheme, farmers are getting water for irrigation.
the highest production of card among the 33 states. budget this time the highest priority given to irrigation. Yes, sir. No, सबसे ज़्यादा पैसा irrigation में किया है. within a span of 5 months. Today, we have become number 2 in the area of cultivation of the paddy, and we are number 2 in productivity after Punjab. In the production, we have become number 1 all over India. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేసిన నర్సులకు క్యాజువల్ సెలవులు ఇవ్వక మానసికంగా పని ఒత్తిడి వల్లే రామ్హ అనే నర్సు హార్ట్ అటాక్తో చనిపోయిందని ఆరోపిస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపిన ఉద్యోగులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో చాలా సమస్యలు ఉన్నాయని, పని ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఆసుపత్రిలో సరిపడా వైద్యులు లేకపోవడం వల్ల పనిభారం పెరుగుతుందని, రోగులతో పాటు తమకు కూడా బాత్రూమ్స్, త్రాగునీరు, సరైన సౌకర్యాలు లేకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నామని అన్నారు. ఇతర జిల్లాలో లేనిది ఈ ఆసిఫాబాద్ జిల్లాలో రూల్స్ పెడుతున్నారని, తమకు ఏదైనా సమస్య కోసం వెళ్తే జిల్లా అధికారులు తిప్పించుకుంటున్నారని స్థానిక నర్సులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నర్సులకు సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. Governance here, so proper doctor ledu. We are ready to serve to the people here. So we request our honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. ప్రాబ్లం అవుతుంది కదా, మేము రెగ్యులర్ గా డ్యూటీస్కి వచ్చి ఆన్ డ్యూటీలో ఉన్నా కూడా మాకు సాలరీస్ కట్ చేస్తున్నారు సార్. సప్లిమెంటరీ బిల్లులో కూడా చాలా మందికి సాలరీస్ కట్ అయినాయి. కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ తీసుకోలేదు, కరెక్ట్ టైంలో మాకు మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇక్కడ ఎంతసేపు నెగ్లిజెన్సీ బాగుంది సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు అంతే ఇర్రెస్పెక్టబుల్ బాగా ఇక్కడ బిహేవియర్ అయితే చాలా చూస్తున్నాం మేము. సెక్యూరిటీ లేక మేము ఒక ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్ అయి సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీ ఉంటారు నైట్ డ్యూటీలో, ఈవినింగ్ మార్నింగ్ అంతా ఒక్క సెక్యూరిటీ ఉంటారు. మాకు సెక్యూరిటీ లేక వాళ్ళు వచ్చి లొల్లులు పెట్టుకొని అట్లా కూడా గొడవలు అయినాయి. పోలీస్ స్టేషన్ దాకా కూడా పోయినాయి, రిపోర్ట్స్ కంప్లైంట్స్ కూడా వచ్చినాయి, కానీ అది కూడా పట్టింపు లేదు. ఇంకోటి వాష్రూమ్స్, ఈ హాస్పిటల్ కనీసం మాకు సౌలతుగా ఆ వాష్రూమ్స్ కూడా లేవు తెలుసా. దాంతో కూడా మాకు హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి. డ్రింకింగ్ వాటర్ సమ్మర్ లో, లాస్ట్ మే సమ్మర్ లో మా ఫార్మసిస్ట్ పవన్ అన్న తెప్పించారు తెలుసా వాటర్. కనీసం మాకు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేవు ఈ హాస్పిటల్లో. జీజీహెచ్ కొమ్రంభీం మెడికల్ డిఎంఈలో మాకు వాటర్ కూడా లేవు. నర్సింగ్ ఆఫీసర్ కి వాష్రూమ్స్ కూడా లేవు. మెడిసిన్ సప్లై లేదు, సర్జికల్ సప్లై లేదు. మా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ లేవు. అందరు బాధపడుతున్నారు. డాక్టర్స్ కూడా జనరేటర్ లేదు. అదే చీకట్ల ఎసెన్షియల్ పిల్లలు ఉంటారు. అదే ఇక్కడ ఇన్వర్టర్ ఉంది కాదనట్ల ఇన్వర్టర్ కాసేపు పవర్ ఇస్తుంది, మళ్ళీ అది కూడా పోతుంది. అట్లా మేము సఫర్ అవుతున్నాం. పబ్లిక్ వచ్చి మా మీదేనే, మేమే వాళ్ళకి మేమే కనిపిస్తాం, స్టాఫ్ కి మేమే కనిపిస్తాం, అందరికి మేమే. నర్సింగ్ ఆఫీసర్ ఈజ్ ఏ ఫ్రంట్ ప్లేస్. ప్రతి దానికి నర్సింగ్ ఆఫీసర్ అన్నప్పుడు నర్సింగ్ ఆఫీసర్ కూడా మీరు మాకున్న ఫెసిలిటీస్ మాకు ఇవ్వండి. 24/7 ఏమో డాక్టర్ అవైలబుల్ ఉండడు, అది కూడా మా మీదనే ప్రెషర్ వస్తుంది. సో ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలని మేము మాట్లాడుతున్నాము. సో దయచేసి హైయర్ అథారిటీస్ ఈ ఆర్గనైజేషన్ ఆ కొమ్రంభీం ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా, మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలా. మా ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కానీ మా హెల్త్ ఇష్యూస్ కానీ మేము హెల్తీగా ఉంటే మేము హెల్తీ సర్వీస్ ఇవ్వగలుగుతాం. మేమే సిక్ అవుతుంటే మాకు సేఫ్టీ లేకపోతే మేము ఎలా పని చేయాలా. సో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మేము చాలా రెస్పెక్ట్గా మేము ఆయనని వేడుకుంటున్నాము. ఆయన మమ్మల్ని హెల్ప్ చేయాలా. మా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నికి ప్రియారిటీ బేసిస్ మీద కన్సిడర్ చేసి దీని మీద దృష్టి పెట్టి 2-3 కేసెస్ చేశారు, మళ్ళీ బంద్ చేసి పెట్టారు. ఏంటంటే ఇక్కడ వేరే డాక్టర్స్ వచ్చి కూడా ఉండట్లేదు, గైనిక్ డాక్టర్ లేరు, సర్జరీస్ లేబర్స్ ఏమో అవ్వట్లేదు. అన్ని కేసెస్ రిఫర్ చేస్తున్నాం. మేము చాలా వర్త్ఫుల్ స్టాఫ్ ఉన్నాం. వీఆర్ రెడీ టు సర్వ్ హియర్, బట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ గవర్నెన్స్ హియర్. సో ప్రాపర్ డాక్టర్ లేడు. We are ready to serve to the people here. So we request our honorable collector to take necessary action for the sake of healthy and good patient care delivery. మాకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, మేము వెళ్ళి సూపరింటెండెంట్కి చెప్తే ఒక దగ్గరికి వెళ్తే మరొక దగ్గరికి వెళ్ళమంటారు, మరో దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళమంటారు. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తే ఇది మా దగ్గర లేదు కదా, మీరు సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని చెప్పండి అమ్మా, దానికి ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అని అంటారు. అలా ఎక్కడ కూడా మాకు
ప్రాబ్లంకి సొల్యూషన్ దొరకట్లేదు. అలానే మేము మాలో మేమే పెట్టేసుకుంటున్నాం, మాకు మేమే సఫర్ అవుతున్నాం. మాకు ఇప్పటివరకు అన్ని డిస్ట్రిక్ట్స్లలో శాలరీ వచ్చింది, మా డిస్ట్రిక్ట్లో కొమరంభీంలో మాత్రమే మాకు సప్లిమెంటరీ శాలరీ రాలేదు. ఇన్ కేస్ మేము సిఎల్స్ తీసుకున్నా కూడా మాకు శాలరీస్ కట్ అయ్యాయి. అలా 6,000 అని 3,000 అని లేదు. మా పిల్లల్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదని మేము ఇన్ఫార్మ్ చేసి మేము సిఎల్స్ తీసుకున్నా కూడా దానికి కూడా శాలరీ కట్ అయ్యారు. మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటిదనంటే బాగున్న వల్లనేమో అన్ని హాస్టల్స్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పరిహార దేవత అర్చనలు జరిగాయి. అలాగే శ్రావణ మాసం ఏకాదశి రోజున రాజరాజేశ్వర స్వామి వారికి లక్ష బిల్వ అర్చనను ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఆరుద్ర నక్షత్రం రోజున స్వామివారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దేశాన్ని 65 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో కులగణన చేయవచ్చుగా, ఎందుకు చేయట్లేదు? అసలు కులగణనతో పేదరికం పోతుందా? అలా అయితే కులగణన జరిగిన బీహార్ దానికి రాష్ట్రంగా ఎందుకు మారలేదు? రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. तो राहुल गांधी जी को ये बताना चाहिए कि भाई 60 साल से ये आपको ज्ञान कहाँ आपका गया था? 60 साल से तो आपके लोगों की सरकार थी, तब जनगणना करके पूरे देश का भला कर देते। चलिए मान लीजिए अब उनको अक्ल आया है, अब उनको समझ में आई है बात, तो जनगणना जिन राज्यों में कांग्रेस की सरकार है
तेलंगाना में है, कर्नाटक में है, हिमाचल में है, वहाँ पर करके गरीबी दूर कर ले। हम लोग सब लोग उनके पीछे उसी मॉडल को मान लेंगे। अगर जातिगत जनगणना से गरीबी दूर होती तो बिहार में तो जनगणना हो गया, तो यहाँ गरीबी किसका दूर हो गया? राहुल गांधी जी कांग्रेस के जहाँ जहाँ सरकार है वहाँ जनगणना करा के गरीबी दूर कर ले। हम लोग सब उनका झंडा उठा के घूमेंगे, उसी मॉडल को फॉलो कर लेंगे। जातिगत जनगणना से या किसी भी तरीके के सर्वे से आपको सिर्फ इतना पता चलता है कि समाज के किस वर्ग की स्थिति क्या है। ఒకే కేసులో తూని కోర్టు నిందితులకు బెయిల్ ఇవ్వడంతో బెయిల్పై రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుండి వాళ్ళు బయటకు వస్తుండగా సినిమా తరహాలో వారిలో ఒక నిందితుడిని కొందరు దుండగులు కారులో వచ్చి అందరూ చూస్తుండగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన దృశ్యం. న్యాయవాది దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్ మీ న్యూస్.